హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నక్షత్ర గగన్ని బెదిరిస్తూ ఉంటుంది కదా, బావా నువ్వు నన్ను ప్రేమించు, నన్ను పెళ్లి చేసుకో, నీకోసం మా డాడీని కూడా వదిలి నేను వచ్చేస్తాను, ఆ శరత్చంద్ర కూతురుననే బంధాన్ని తెంచుకొని వచ్చేస్తాను, లేకపోతే నువ్వు ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతాను అని అడుగుతూ ఉంటుంది నక్షత్ర. ఏంటి ఇదొక ట్రిక్కా? నువ్వు ఏం చేసినా, నువ్వు ఎంతలా నన్ను భయపెట్టాలని చూసినా నేను నిన్ను ప్రేమించట్లేదు అని ఇంకా గట్టిగా చెప్తాడనమాట గగన్. అలా ఇంకా వెనక్కి వెళ్తూ ఉంటుంది నక్షత్ర. ఒక్కసారిగా నక్షత్ర బిల్డింగ్ పై నుంచి పడిపోతుంది. ఆ సౌండ్ వినగానే షాక్ అయిపోతాడు గగన్. గగన్ పరిగెత్తుకుంటూ నక్షత్ర దగ్గరికి వస్తారు. నక్షత్ర 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 నువ్వు నిజంగా ఇలా చేసుకుంటావని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నక్షత్ర, ప్రేమిస్తున్నాను అని అంటాడు గగన్. నో అని అప్పుడు నిద్రలో నుంచి పైకి లేస్తుంది అపూర్వ. ఇదంతా అపూర్వ కళ అన్నమాట. అంటే అపూర్వ నక్షత్ర గగన్ దగ్గరికి వెళ్ళినట్టు, అలా చేస్తానని బెదిరిస్తే గగన్ ఒప్పుకున్నట్టు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఒకవేళ ఇలా జరుగుతుందని ఊహించుకొని ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది అపూర్వ. అప్పుడే ఇంక పక్కనే ఉన్న గోరింటాకు పిన్ని, ఏంటమ్మాయి ఏమైంది అలా ఉన్నావు, ఇప్పటికిప్పుడు ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది. పగటి కల వచ్చింది పిన్ని, ఆ నక్షత్రని, మన నక్షత్రని ఆ గగన్ గడు ప్రేమిస్తున్నానని చెప్పినట్టు కలొచ్చింది పిన్ని అని అంటుంది అపూర్వ. ఓ అమ్మాయి, పగటిపూట వచ్చే కళ్ళు నిజమవుతాయంట మరి అని అంటారు. నో పిన్ని, నో, అది ఎప్పటికీ నిజం అవ్వకూడదు పిన్ని, అవ్వకూడదు. అయితే మొట్టమొదట పోయేది నా కూతురు నక్షత్ర ప్రాణాలే. బావా దాన్ని ఊరికే వదిలిపెట్టడు. ఎలా అయినా నక్షత్రకి ఇంకొక పెళ్లి సంబంధంతో పెళ్లి చేయాలి పిన్ని. ఆ భూమికి ఎలా పెళ్లి చేయాలనుకుంటున్నాడో నక్షత్రకు కూడా అలాగే పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుంది పిన్ని అని అంటుంది. అలా ఇంకా అపూర్వ, నిజమేనమ్మాయి, నువ్వే మాట్లాడాలి అని అంటారు గోరింటాక్ పిన్ని. ఇది ఇలా ఉండగా భూమి చాలా డల్గా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. భూమి దగ్గరికి గగన్ వస్తాడు. గగన్ని చూసిన భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మేడం అలా చూస్తున్నారు? ఓ నేను మిమ్మల్ని కోప్పడ్డానా? మీరు కోపంలో చాలా బాగున్నారు తెలుసా అని గగన్ తనతో మాట్లాడుతున్నట్టు పాపం ఊహించుకుంటూ ఉంటుంది భూమి. కానీ ఎదురుగా చూసేసరికి గగన్ ఉండడు. ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడా, నా రాతని ఎందుకు ఇలా రాసావు? నాన్నకి ఆయనకి మధ్య దూరాన్ని నేను ఎలా చెరపగలను, ఎలా అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది భూమి. అప్పుడే ఇంక భూమికి ఒక ఐడియా వస్తుంది. నాన్న ప్రేమతో అడిగితే ఏదీ కాదనరు. ముందు నాన్నకి గగన్ గారితో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అని ఆలోచించుకుంటుంది భూమి. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర కూడా, కృష్ణప్రసాద్ లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేయించావా? నా ఇద్దరి కూతుర్లకి సమానంగా వాటాని చెందేలా చూడాలి అని చెప్పి ఇంకా అలా ఇద్దరి గురించి అనమాట ఇంకా అలా లీగల్ డాక్యుమెంట్స్ అనేవి ప్రిపేర్ చేపిస్తూ ఉంటారు శరత్చంద్ర. ఇదంతా దూరం నుండి చూస్తున్న అపూర్వ, నిజమే, ఎలా అయినా బావా నా కూతురుతో సమానంగా ఈ ఆస్తి రాస్తున్నాడు. ఒకవేళ తను శోభాచంద్ర కూతురని తెలిస్తే ఏదో ఒకటి చేసి ఆ ఆస్తిని కూడా లాగేసుకుంటాడు, తనకే ఇచ్చేస్తాడు. లేదు, ఇలా జరగకుండా ఉండాలి అంటే ముందే నక్షత్రకి ఒక పెళ్లి సంబంధం చూడాలి అని నక్షత్ర రూమ్కి వెళ్తుంది అపర్ణ. నక్షత్ర రూమ్కి వెళ్ళి చూసేసరికి అక్కడ నక్షత్ర గగన్ ఫోటోని చూస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు? వాడికంటే మంచివాడు దొరకడనుకుంటున్నావా? చూడు నక్షత్ర, నేను చెప్తున్నాను, నీకు గగన్ కంటే అందమైన వాడిని, డబ్బున్నవాణ్ణి, మీ నాన్నకి నచ్చిన వాడిని తెచ్చి నేను పెళ్లి చేస్తాను. అంతేకాని
వాణ్ణే తలుచుకుంటూ ఏడవద్దు సరేనా అని అంటుంది నక్షత్రతో అపూర్వ. నువ్వు ఎన్ని చెప్పినా నాకు బావే కావాలి. ఒకవేళ నిజంగా నువ్వు పెళ్లి ఫిక్స్ చేసేలాగే ఉంటే నేను పెళ్లి చేసుకోను అని ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర. లేదు, నేను అనుకున్నదే కరెక్ట్, ఎలా అయినా బావతో మాట్లాడాలి అని అపూర్వ అలా ఇంకా శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. బావా, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. భూమిని నువ్వు దత్తత తీసుకోవడం అని అంటుంది అపూర్వ. అవును అపూర్వ, భూమిని దత్తత తీసుకోవడం మంచి విషయమే కదా. ఎంతైనా తను నా కన్న కూతురని అందరికీ తెలియాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని పనులు దగ్గరుండి చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు ఏమైంది అని అడుగుతారు శరత్చంద్ర. ఏమీ అవ్వలేదు బావా, కానీ ఇప్పుడు నువ్వు ఒక విషయాన్ని ఆలోచించట్లేదు. భూమిని నువ్వు దత్తత తీసుకుంటావు కరెక్టే, కానీ భూమి వాళ్ళ అసలైన తల్లిదండ్రులు వచ్చి మీరు మా పర్మిషన్ లేకుండా భూమిని ఎలా దత్తత తీసుకుంటారయ్యా అని నిన్ను అడుగుతారు కదా బావా అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా శరత్చంద్ర ఆలోచనలో పడతారు. ఇంకా అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవును బావా, నేను చెప్తున్నట్టు ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే భూమి కన్న కూతురు కాదు, అలా అని తను అనాథ కూడా కాదు. ఒకవేళ అనాథను దత్తత తీసుకున్నామనుకో, అడగడానికి అమ్మ నాన్న ఉండరు కాబట్టి అప్పుడు మనం ఏదైనా చేయొచ్చు. కానీ భూమికి అమ్మా నాన్న ఉన్నారు, వారు ఎక్కడో ఉన్నారు. ఆ విషయం భూమినే మనకు చెప్పింది. వాళ్ళని ఎలా అయినా కలవాలని కూడా భూమినే మనకు చెప్పింది. ఇప్పుడు నువ్వు ఈ దత్తత కార్యక్రమం పెట్టుకుంటే, దత్తత తీసుకుంటే రేపు వాళ్ళు వచ్చి మా కన్న కూతుర్ని మీరు అంగీకారం లేకుండా ఎలా దత్తత తీసుకున్నారండి అని అడిగితే నీ దగ్గర సమాధానం ఉండదు కదా బావా అని అంటుంది అపూర్వ. ఇంకా శరత్చంద్ర ఆలోచనలో పడతారు. నిజమే అపూర్వ, నువ్వు చెప్పింది 100% నిజం అని అంటారు శరత్చంద్ర. అమ్మయ్యా, బావా ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపేస్తాడు, నాకు కావాల్సింది కూడా అదే కదా అని అంటుంది ఇంకా అపూర్వ. వెంటనే ఇంక శరత్చంద్ర, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడే దత్తత కార్యక్రమాన్ని ఆపుతున్నానని అందరితో చెప్తాను అని ఇంకా అలా కిందకి వెళ్తారనమాట. హాల్లోకి వెళ్తారు శరత్చంద్ర. ఇంకా గోరింటకు పిన్ని వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది అపూర్వ. పిన్ని, హ్యాపీ పిన్ని, ఇప్పుడు బావా మనకి గుడ్ న్యూస్ రిలీజ్ చేస్తాడు అని అంటుంది గోరింటాకు పిన్నితో అపూర్వ. నువ్వు సూపర్ అమ్మాయి, అయితే అల్లుడు గారిని బాగా కన్విన్స్ చేసావన్నమాట అని అంటుంది గోరింటాకు పిన్ని. ఇంకా అమ్మ భూమి, కృష్ణప్రసాద్, అందరూ హాల్లోకి రండి అని అందరినీ హాల్లోకి పిలుస్తారు శరత్చంద్ర. ఏంటి బావగారు అని అడుగుతారు కృష్ణప్రసాద్. నాన్న ఏమైంది అని అడుగుతుంది భూమి. అమ్మ భూమి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. కొన్ని కారణాల వల్ల ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపివేయాలనుకుంటున్నాను అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతారు కృష్ణప్రసాద్ అండ్ భూమి. కానీ హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ, నక్షత్ర, వీళ్ళందరూ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకు బావగారు, అంతా బాగానే ఉంది కదా, ఒక్కసారి అనుకొని ఆగిపోతే బాగోదు కదా బావగారు అని అంటాడు కృష్ణప్రసాద్, నేను చెప్పింది నువ్వు సరిగ్గా వినలేదనుకుంటా. నేనంటుంది కొద్ది రోజులు మాత్రమే ఆపాలి అని. దీన్ని కేవలం పోస్ట్పోన్ చేస్తున్నాను. నాకు అపూర్వ ఒక అద్భుతమైన ఆలోచనని కలిగించింది. నాకు ఈ ఆలోచన రాలేదు, అపూర్వకి వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అని అంటారు శరత్చంద్ర. అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా కృష్ణప్రసాద్ మళ్ళీ ఏదో రాక్షస ఐడియా వేసుంటుంది అని కోపంగా చూస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్. ఏంటి బావగారు అది అని అడుగుతారు. చెప్తాను. నన్ను అపూర్వ ఒక ప్రశ్న అడిగింది. నిజంగా ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. బావా, ఒకవేళ
నువ్వు దత్తత తీసుకుంటున్నావు నిజమే. నిజంగా భూమి వాళ్ళ కన్న అమ్మా నాన్న తిరిగి వచ్చి వాళ్ళు మా పర్మిషన్ లేకుండా దత్తతెలా తీసుకుంటారు అని అడిగితే ఏం సమాధానం చెప్తావని అడిగింది అపూర్వ. నిజంగా నా దగ్గర దానికి సమాధానం లేదు. అందుకే నేను ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాను. భూమి వాళ్ళ కన్న తల్లిదండ్రులు దొరికేంత వరకు, వాళ్ళని నేను పట్టుకునేంత వరకు భూమిని దత్తత తీసుకోకూడదు. వాళ్ళ కళ్ళ ముందే నేను భూమిని దత్తత తీసుకుంటాను. వాళ్ళ పర్మిషన్తోనే, భూమి వాళ్ళ కన్న తల్లిదండ్రుల పర్మిషన్తోనే నేను భూమిని నా కూతురిగా దత్తత తీసుకుంటాను అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. భూమి కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అపూర్వ అలా షాక్లో చూస్తూ ఉంటుంది. అపూర్వ, నువ్వు చెప్పింది ఇదే కదా అని అంటాడు. ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదు అపూర్వకి. అపూర్వ గారు, మీరు నా గురించి ఇంతలా ఆలోచించారా అని అంటుంది భూమి. అపూర్వ, నీకు అమ్మ లాంటిదమ్మా, తను ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తూనే ఉంటుంది అని అంటారు శరత్చంద్ర. అందుకే ఇప్పుడు నేను చెప్తున్నాను, భూమి వాళ్ళ కన్న తల్లిదండ్రుల్ని వెతికే పనిలో ఇవాల్టి నుండి నేను ఉంటాను. భూమి వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎవరో నేను తెలుసుకుంటాను అని అలా ఇంకా వెంటనే శరత్చంద్ర అయితే ఛాలెంజ్ చేస్తాడు. అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మాయి, నేను కొన్ని నీతి కథల్లోనే విన్నాను. తన తీసుకున్న గొయ్యలో తనే పడ్డవంటే ఏంటో అనుకున్నాను. ఇదే అనుకుంటా అని అంటారు గోరింటాకు పిన్ని. పిన్ని అని అంటుంది అపూర్వ. ఎప్పుడు చూడు పిన్ని పిన్ని అని అరవడం కాదు, నువ్వు చెప్పేది పూర్తిగా సరిగ్గా చెప్పాలి. సగం సగం చెప్తే ఇదిగో ఇలాగే అర్థం చేసుకుంటారు. అయినా ఇదంతా దేవుడాడుతున్న నాటకంలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా అల్లుడు గారు చెప్పారంటే చేసి తీరుతారు. భూమి వాళ్ళ అమ్మా నాన్న ఎవరో కనుక్కునే ప్రాసెస్లో భూమినే తన కన్న కూతురనే విషయం అర్థమైపోతుంది. అర్థమైన తర్వాత ఇంకా దత్తత వద్దు, ఏమీ వద్దు, డైరెక్ట్గా నా కూతురే కాబట్టి మొత్తం ఆస్తి నా కూతురికే వస్తుందని నీ చేతిలో చిప్ప పెడతారు. అదే జరిగేది అని అంటుంది గోరింటాకు పిన్ని. భూమి కృష్ణప్రసాద్ అలా ఇంకా హ్యాపీగా చూస్తూ ఉంటారు. అపూర్వ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా కృష్ణప్రసాద్ భూమితో, అమ్మా, ఇది దేవుడు రాస్తున్న రాతే. ఎందుకంటే మనం చెప్పకుండానే మీ నాన్నే మీ వాళ్ళ కన్న తల్లిదండ్రుల్ని వెతుకుతాను అంటున్నారు. అంటే ఇప్పుడు నువ్వే తన కన్న కూతురు అని ఖచ్చితంగా త్వరలోనే బావగారికి తెలిసిపోతుందమ్మా అని అంటారు కృష్ణప్రసాద్. చూడండి మావయ్య, నా తాపత్రయమంతా ఆస్తుల కోసమో హంగుల కోసమో కాదు. నేను కోరుకునేది మా నాన్న సంతోషం, తర్వాత గగన్ గారి సంతోషం. గగన్ గారిని ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కావట్లేదు మావయ్య. ఇవాళ మాట్లాడడానికి వెళ్తే వాళ్ళు చాలా నార్మల్గా మాట్లాడుతున్నారు. అందుకే నాకేం చేయాలో అర్థం కావట్లేదు మావయ్య అని ఏడుస్తూ ఉంటుంది భూమి. నువ్వేమీ బాధపడద్దమ్మా, నేను చూసుకుంటాను కదా అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా గగన్ కూడా భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక భూమి తను చూస్తున్నట్టు, తనతో మాట్లాడుతున్నట్టు ఇవన్నీ ఇంకా గుర్తు చేసుకుంటూ పాపం భూమిని ఎంతలా మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట గగన్. ఎందుకు నాకు భూమిని గుర్తుకు వస్తుంది? ఎలా అయినా భూమిని మర్చిపోవాలంటే నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇంకా అలా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు గగన్. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ శారదకి కాల్ చేస్తాడు. శారద ఫోన్ చూస్తుంది, కానీ తనకి లిఫ్ట్ చేయబుద్ధి కాదు. సో ఇంకా లిఫ్ట్ చేయకుండా అలా కట్ చేస్తూ ఉంటుంది శారద. ఏంటి శారదకి ఎన్నిసార్లు కాల్ చేసినా ఎలా ఇంకా లిఫ్ట్ చేయటం లేదేంటి అని చెప్పి అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కసారి లిఫ్ట్ చేయని చెప్పి పాపం అనుకుంటూ ఉంటాడు కృష్ణప్రసాద్. అప్పుడే ఇంకా శారద కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఎందుకు నాకు కాల్ చేస్తున్నారు అని అడుగుతుంది శారద, నేను చెప్పేది ఒక్కసారి విను, తర్వాత నీ ఇష్టం. నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.
అది డైరెక్ట్గానే చెప్పాలి అని అంటారు. మళ్ళీ ఏంటి, నన్ను మోసం చేయాలనుకుంటున్నారా అని అంటుంది శారద. చూడు శారద, నేను నిన్నెప్పుడు మోసం చేయాలని నాకు అనుకోలేదు. పరిస్థితుల ప్రభావం మేరకే కొన్ని సిచ్యువేషన్స్ అలా కల్పించబడుతూ ఉంటాయి. అదంతా అపూర్వాడిన నాటకం. నీకు నేను బ్రతిమలాడుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఒక్కసారి నన్ను కలిసి నేను చెప్పేది విను చాలు. ఇంక జీవితంలో నువ్వు వద్దు అంటే నా మొహం నేను ఎప్పుడు చూపించను. ప్లీజ్ ప్లీజ్ శారదా అని అంటాడు కౌశిక్. ఇంక వెంటనే శారద ఆలోచనలో పడుతుంది. ఇంతలా ఈయన ఎందుకు బ్రతిమలాడుతున్నారు అని. సరే, రేపు కలుస్తాను, కానీ మళ్ళీ మీరు అని అంటారు. లేదు, నేను నీకు నిజమే చెప్తాను అని ఇంకా కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్చంద్ర ఖచ్చితంగా భూమి వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలుసుకోవాలి. అసలు ముందు భూమిని ఎక్కడ దొరికింది, భూమిని వాళ్ళు ఎలా తీసుకువచ్చారు అనే విషయాలు తెలుసుకోవాలి అని ఇంకా మనుషుల్ని పెట్టించి భూమి ఒక రైల్వే స్టేషన్ నుండి అరకుకు వెళ్ళిందని తెలుసుకుంటాడు. భూమి ఏ రైల్వే స్టేషన్లో వెళ్ళింది అంటే రాజమండ్రి రైల్వే స్టేషన్లో వెళ్ళిందని తెలుసుకుంటారు. రాజమండ్రి 25 ఏళ్ళ క్రితం నా శోభ చనిపోయిన రోజే భూమి మిస్ అవ్వడం ఏంటి, భూమికి శోభకి చాలా పోలికలు ఉండడం ఏంటి, దీనంతటికీ ఏదో కారణం ఉంది అని ఆలోచనలో పడతారనమాట శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ శారద మీట్ అవుతారు. శారద, నేను చెప్పేది నువ్వు నమ్మాలి శారద, ఎందుకంటే నేను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, ఇప్పుడు కూడా అబద్ధం చెప్పటం లేదు, నిజం చెప్తున్నాను. భూమి గగన్ని ప్రేమిస్తుంది శారద అని అంటారు. ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది. ఏంటి మీరు అనేది? అయినా భూమి గగన్ని ప్రేమించడం ఏంటి? తను మొహం మీదే చెప్పింది కదా ప్రేమించట్లేదు అని. అయినా మీరు ఎలా చెప్తారు ప్రేమిస్తుందని అని అంటారు. అయ్యో, అదంతా వాళ్ళ నాన్న కోసమే చెప్పింది అని అంటారు శరత్చంద్ర గురించి కృష్ణప్రసాద్. అయినా తనేమైనా కన్న తండ్రా? అయినా శరత్చంద్ర గురించి భూమి ఎందుకని అలా ఆలోచిస్తుంది అని అడుగుతుంది శారద. నువ్వు చెప్పింది నిజమే, ఎందుకంటే భూమి కన్న తండ్రే శరత్చంద్ర కాబట్టి అని అంటాడు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా ఆ విషయం తెలుసుకొని షాక్ అయిపోతుంది శారద. అవును, నేను చెప్పేది నిజం, నేను నిజం చెప్తున్నాను. భూమి అన్న కన్న కూతురు అని చెప్తారు. ఇంకా అక్కడే పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు. గగన్ భూమి శరత్చంద్ర కూతురు అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ అండ్ శారద కూడా అలా ఇంకా గగన్ వైపు పాపం చూస్తూ ఉండిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.